Hello all, my name is Kaushal Kutturi. Welcome to Aquasia Tech, Day 8 of Python. మీరు నా కోసం ఇచ్చే 20 నిమిషాలలో ప్రతి నిమిషం నాకు చాలా ఇంపార్టెంట్. ప్రతి నిమిషం మీకు ఏదో విధంగా హెల్ప్ అయితేనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇప్పటి వరకు మనం ఏం చూసినాం? పైథాన్లో బేసిక్ డేటా టైప్స్ ఏమేమి ఉంటాయో చూసినాం. బేసిక్ డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి? ఇంటీజర్స్, ఫ్లోట్స్, స్ట్రింగ్స్, బులియన్. రైట్? ఈ బేసిక్ డేటా టైప్స్ని చూసినాం. మరి అసలు ఈ ఇంటీజర్స్ని మన ప్రోగ్రామింగ్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిరో చూద్దాం. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఒక ఆడిటోరియంలో కూర్చొని ఉన్నారు. హోస్ట్ ఏమని అడిగిందంటే ఈ ఆడిటోరియంలో ఎంతమంది ప్రజెంట్ ఉన్నారు అని అడిగింది. అప్పుడు ఏం చేస్తారు? ఒకళ్ళు లేచి కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏమని? 1, 2, 3 సంథింగ్ సంథింగ్ అని చెప్పి లాస్ట్కు ఎంతమంది ఉన్నారు? సపోజ్ ఒక 100 మెంబర్స్ ఉంటే ఈ 100 అనేది కౌంట్ చేసి హోస్ట్కి చెప్తాడు ఒక ఆయన. రైట్? ఇలా వస్తువుల్ని కానీ థింగ్స్ని కానీ వేటినైనా లెక్కించడానికి ఏం యూజ్ అయినాయి మనకి ఇక్కడ? ఇంటీజర్స్ యూజ్ అయినాయి. అందుకే మన ప్రోగ్రామింగ్లో ఈ ఇంటీజర్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. రైట్? ఈ ఇంటీజర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే కౌంట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక ఇంటీజర్ని మన ఇంటర్ప్రిటర్ తోటి ప్రింట్ చేద్దామని అనుకుంటున్నా. ఏమని? 6ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంటీజర్ 6 అనేది ఒక ఇంటీజర్ కదా, ఈ ఇంటీజర్ని ప్రింట్ చేద్దామని అనుకుంటున్నా. ఏమని రాస్తాం? ప్రింట్ 6 అని రాసేస్తే 6 అనేది ప్రింట్ అయిపోతుంది. రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను డబుల్ కోట్స్ పెట్టలే. మీరు డబుల్ కోట్స్ పెడితే 6 అనే వస్తుంది. నార్మల్గా డబుల్ కోట్స్ పెట్టకుండా ప్రింట్ అని రాసి 6ని ఇలా ప్రింట్ చేసినా మీకు 6 అనే వస్తుంది. మరి దానికి దీనికి తేడా ఏంటంటే మీరు ఎప్పుడైతే డబుల్ కోట్స్ పెట్టి ప్రింట్ చేస్తారో అది ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేసినట్టు. మీరు డబుల్ కోట్స్ పెట్టకుండా ప్రింట్ చేస్తారో అప్పుడు మీరు ఒక ఇంటీజర్ని ప్రింట్ చేసినట్టు. ఒకసారి చూద్దాం కంపైలర్లో. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఆఫ్ 6 నేను డబుల్ కోట్స్ పెట్టకుండా ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేస్తే ఏమని వస్తుంది? 6 అని వచ్చింది. ఇది ఇంటీజర్ని ప్రింట్ చేసినట్టు. నేను డబుల్ కోట్స్ పెట్టి ప్రింట్ చేస్తున్నా, మళ్ళీ మన అవుట్పుట్ 6 అనే వస్తుంది. బట్ ఇప్పుడేమి? మనం ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేసినప్పుడు ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేసినట్టు. రైట్? మీరు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఏదైనా దాన్ని డబుల్ కోట్స్లో పెడితే అది స్ట్రింగ్ లాగా అయిపోతుంది. ఏదన్నా అది నంబర్ అయినా ఏమైనా మీరు దాన్ని డబుల్ కోట్స్లో ఉంచిండ్రు అని అంటే అది స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అదొక స్ట్రింగ్ అన్నట్టు. డబుల్ కోట్స్లో పెడితే అదొక స్ట్రింగ్ ఇంకా అంతే. రైట్? ఇప్పుడు నెక్స్ట్ అసలు మరి ఫ్లోట్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిరో చూద్దాం. ఈ ఫ్లోట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిరు అంటే ఇప్పుడు ఫ్లోట్స్ మీరు టెంపరేచర్ని మెజర్ చేయాలనుకున్నారు అనుకోండి. ఎట్లా వస్తుంది? 38.6 డిగ్రీ సెల్సియస్ అని ఇట్లా రాస్తాం కదా. సో ఇట్లా ప్రిసైజ్గా ఒక వాల్యూని ప్రిసైజ్గా చెప్పడానికి సపోజ్ హైట్ ఎంత అని అడిగితే మీరేమని చెప్తారు? 5.6 ఫీట్ అని చెప్తారు. రైట్? సపోజ్ ఇంకా ఏమొస్తాయంటే డిస్టెన్స్ ఎంత అని అడిగారు అనుకోండి, 1.5 కిలోమీటర్స్ అని చెప్తారు. ఇట్లా ప్రిసైజ్గా ఏదైనా వాల్యూని మెజర్ చేయడానికి లేదా చెప్పడానికి మనకి ఏం అవసరమైతే ఫ్లోట్స్ అవసరమవుతాయి. ఈ ఫ్లోట్స్ని అందుకోసమే ఇంట్రడ్యూస్ చేసినాం మనం. క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫ్లోట్ని ప్రింట్ చేసి చూద్దాం మనం. ప్రింట్ 3.5 అని రన్ చేస్తాం. రైట్? ఇలా మనం ఒక ఫ్లోట్ని ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నేను డబుల్ కోట్స్లో పెట్టాను అనుకోండి, అప్పుడు ఇది స్ట్రింగ్ని ప్రింట్ చేసినట్టు. ఇది ఇప్పుడు ఫ్లోట్ అనద్దు, ఇంకా మనం స్ట్రింగ్ అని చెప్పాలి. ఎప్పుడైతే మనం ఇది తీసేస్తామో అప్పుడు మనం దేన్ని ప్రింట్ చేసినట్టు? ఒక ఫ్లోట్ని ప్రింట్ చేసినట్టు. క్లియర్? సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలి అని మీరు అడిగితే నన్ను, దానికోసమే మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, ఇంకో ఫంక్షన్. ఏంటంటే ఆ ఫంక్షన్ పేరు టైప్ ఆఫ్ అని. ఈ టైప్ ఆఫ్ ఏం చేస్తుందంటే ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు టైప్ ఆఫ్ అని పెట్టి నేను ఏం చేస్తా? డబుల్ కోట్స్లో 3.5 అని పెడతా.
నెక్స్ట్ టైప్ ఆఫ్ అని పెట్టి 3.5 అని పెడతా. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే టైప్ ఆఫ్ ఫంక్షన్ దీన్ని ఎలాంటి టైప్ ఇక్కడ ఎలాంటి టైప్ ఉందో చెప్తుంది అనమాట. 3.5 ఎందులో ఉంది, డబుల్ కోట్స్లో ఉంది కదా. సో ఇప్పుడు మనకి టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ దేన్ని ఇస్తుంది అంటే, ఓ ఇది ఒక స్ట్రింగ్ ఎట్లా ఇస్తుంది, str అని ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ దీని లోపల ఏముందో చూస్తుంది. ఏముంది, 3.5 ఉంది. డబుల్ కోట్స్లో ఉందా లేదా, లేదు. లేదు కాబట్టి 3.5 ఏంది, ఫ్లోట్. మనకేమని ఇస్తుంది బయటకి, ఫ్లోట్ అని ఇస్తుంది. మనం వచ్చిన వాల్యూని ఏం చేయాలి, ప్రింట్ చేయాలి కదా. సో దానికోసం నేను ఏమని రాస్తా, ముందర ప్రింట్ అని రాస్తా. రైట్, ముందర ప్రింట్ అని రాస్తే మనకు ఇది ఏదైతే ఇస్తుందో, ఇప్పుడు మనకి టైప్ ఆఫ్ 3.5 అనగానే మనకు ఫ్లోట్ అని ఇచ్చింది. దాన్ని బయటకు ప్రింట్ చేయడానికి నేను ఏమని పెడుతున్నా, దీన్ని ఈ ఈ కోడ్ అంతటిని కూడా తీసుకుపోయి ప్రింట్ అనే ఫంక్షన్లో పెడుతున్నా. రైట్, ఇక్కడ టైప్ ఆఫ్ 3.5 అని చూడంగానే మనకు బయటకు ఏమని ఇస్తుంది, str అని ఇస్తుంది. బట్ దీన్ని బయటకు ప్రింట్ చేయాలి కాబట్టి నేను దీన్ని తీసుకుపోయి ఎందులో పెడుతున్నా, ఈ ప్రింట్ అనే ఫంక్షన్లో పెడుతున్నా. ఒకసారి చూద్దాం టైప్ ఆఫ్ ఎలా వర్కౌట్ అవుతుందో. ఫస్ట్ టైప్ ఆఫ్ డబుల్ కోట్స్లో 3.5 అని పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ప్రింట్ అని పెడుతున్నా. ప్రింట్ అని పెట్టి ప్రింట్ చేస్తున్నా. రైట్, ప్రింట్ చేస్తే మీకు ఏమని వస్తుంది, str అని వచ్చింది. str అంటే ఏమన్నట్టు, స్ట్రింగ్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. ఇంకోటి ఏంది, ప్రింట్ కాదు, ఫస్ట్ టైప్ ఆఫ్ కదా, ఎట్లా పెట్టినా వస్తుంది, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. టైప్ ఆఫ్ 3.5 అని పెట్టిన, 3.4 అని పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇది టైప్ ఆఫ్ 3.4 అనగానే ఏమి ఇస్తుంది బయటకి, ఫ్లోట్ అని ఇస్తుంది. బట్ నేను దీన్ని ప్రింట్ చేయాలి కాబట్టి నేను ఎందులో పెట్టాలి, ఈ లైన్ అంతటిని కూడా మళ్ళీ ప్రింట్ అనే ఫంక్షన్లో రాయాలి. ప్రింట్ అనే ఫంక్షన్లో రాస్తే ఇప్పుడు డబుల్ కోట్స్ ఏం లేవు కదా, అదేంది, ఫ్లోట్ అని బయటకు వస్తుంది. ఇంకా ఫస్ట్ ఏంది, ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ మనకి ఏమైనా అవుట్పుట్ ఇచ్చింది, ఓ ఇది 3.5 డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి ఇది స్ట్రింగ్. నెక్స్ట్ 3.4 ఇది డబుల్ కోట్స్లో ఏం లేదు, 3.4 అంటే ఫ్లోట్ అన్నట్టు అని మనకు చెప్తుంది. రైట్, ఈ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ క్లియరా. నెక్స్ట్ ఇంకా ఇంకా ఏం డాటా టైప్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకో డాటా టైప్స్ ఏంది, స్ట్రింగ్. రైట్, ఈ స్ట్రింగ్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిరంటే సింపుల్, మన నేమ్స్ కానీ ఏదైనా టెక్స్ట్ కైండ్ ఆఫ్ డాటాని స్టోర్ చేయడానికి మనకి ఏం కావాలా, స్ట్రింగ్ కావాలా. టెక్స్ట్ కైండ్ ఆఫ్ డాటాని స్టోర్ చేయడానికి స్ట్రింగ్ కావాలా కాబట్టి ఈ స్ట్రింగ్ని ఇంట్రడ్యూస్ చేసిరు. మన మెసేజెస్, ఈమెయిల్స్ అన్నీ, మన నేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటాయి. వీటిని స్టోర్ చేయడానికి మనకి ఏం ఇంట్రడ్యూస్ చేసిరు, స్ట్రింగ్ని ఇంట్రడ్యూస్ చేసిరు. అలాగే నెక్స్ట్ ఏముందంటే బూలియన్. ఈ బూలియన్లో ఏమేమి ఉంటాయి, ఐదర్ ట్రూ అని ఉంటుంది లేదంటే ఫాల్స్ అని ఉంటుంది. ఈ ట్రూ ఆర్ ఫాల్స్లో ఫస్ట్ టీ క్యాపిటల్, ఎఫ్ క్యాపిటల్, దీన్ని ఇలానే రాయాలి. మీరు స్మాల్ టీ ఆర్యుఈ అని రాస్తే ఇది మన ఇంటర్ప్రిటర్కి అర్థం కాదు. చెప్పిన కదా మన పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. మీరు ఫాల్స్ని ఇలా రాస్తే దానికి అర్థం కాదు. ఓన్లీ ఇలా రాస్తే మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇలా రాస్తే అన్డిఫైన్డ్ ఎర్రర్ అని వస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం మన బులియన్స్ మరి ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిరు. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన అమ్మ ఏమని చెప్పింది మనకు, ఫర్ సపోజ్ పోయి ఒక స్టోర్ ఓపెన్ ఉందో లేదో చూసి రమ్మంది. మీరు పోతారు, ఓపెన్ ఉంటే ఏమని చెప్తారు, ఓపెన్ ఉంది అని చెప్తారు. లేకపోతే ఏమని చెప్తారు, లేదు అని చెప్తారు. అట్లనే బల్బ్ ఆన్ ఉందా లేదా అని అడిగింది అనుకోండి, అప్పుడు ఆన్ ఉంటే ఏమని చెప్తారు, ఉంది అని చెప్తారు. లేకపోతే ఏమని చెప్తారు, లేదు అని చెప్తారు. ఉంటేనేమో ట్రూ, లేకపోతేనేమో ఫాల్స్. ఉంటే స్టోర్ ఓపెన్ ఉంటే ట్రూ, స్టోర్ ఓపెన్ లేకపోతే ఫాల్స్. సో ఇట్లాంటి కేసెస్ని మనం చెప్పడానికి మన ప్రోగ్రామింగ్లో మనం ఏమని వాడినాం, ఏమి ఇంట్రడ్యూస్ చేసినాం, ఈ బూలియన్స్ని ఇంట్రడ్యూస్ చేసినాం. సో ఇప్పుడు నేను ఒక బూలియన్ని ప్రింట్ చేస్తా. ఎలా ప్రింట్ చేస్తా అంటే చూడండి, ఇప్పుడు బూలియన్లు ఏమేమి ఉన్నాయి, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ కదా. ప్రింట్, ఇక్కడ నేను ట్రూ అని చెప్పినాను అనుకోండి, ఇది బూలియన్ కాబట్టి బయటకి ప్రింట్ అయిపోతుంది, ట్రూ అనే వచ్చేసింది. ఎలా అయింది ఇది, సో ఇక్కడ నేను టైప్ ఆఫ్ అని రాసింది అనుకోండి, మీకు అర్థమైపోతుంది కదా ట్రూ అంటే ఏంది, ఇది ఏ టైప్, బుల్ అని వచ్చింది. రైట్, బూలియన్ అన్నట్టు. ఇప్పుడు అట్లా కాకుండా నేను ఏం చేస్తా అంటే ఈ ట్రూకి బదులు నేను నార్మల్గా ట్రూని నేను ఇలా రాస్తా. ఇలా రాస్తే మనకేమొస్తుందో చూద్దాం, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చి ఏమని వచ్చింది, నాట్ డిఫైన్డ్ అని వచ్చింది.
మన ఇంటర్ప్రిటర్కి అర్థం కాలే అసలు ఈ ట్రూ అంటే ఏంది, నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఈ ట్రూ. ఈ ట్రూ ఏం చేస్తుంది అంటే ఇది ఒక బూలియన్ అని చెప్తున్నాం అనమాట. సో ఇది బూలియనా కాదా అని టెస్ట్ చేయడానికి మనం ఏం వాడతాం, టైప్ ఆఫ్లో పెడితే అది ఎలాంటిదో మనకు బయటకు వచ్చేస్తుంది, ఎలాంటి డాటా టైప్, రైట్, బూలియన్. అట్లనే ఫాల్స్కి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫాల్స్, రైట్, ఫాల్స్కి కూడా బూలియన్ వచ్చింది, బూలియన్. ఇప్పుడు నేనేం చేస్తా, నార్మల్ ఫాల్స్కి ఫస్ట్ లెటర్ స్మాల్ చేసిన, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, అసలు ఈ ఫాల్స్ అంటే ఏందో నాకు తెలియదు అని, రైట్. మన పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్, మీరు ఇవి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. క్లియర్. ఇప్పటిదాకా మనం మన పైథాన్లో ఏమేం డాటా టైప్స్ ఉంటాయో చూసినాం. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చూద్దాం. ఏమంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక గ్రోసరీ షాప్ ఉంది. షాప్ ఉంటే ఆయనకు ఒక రోజు ఏమైంది, ఒక పని పడింది, ఆయన బయటకు వెళ్ళాలి ఒక 10 మినిట్స్. షాప్ చూసుకోవడానికి ఆయన ఒక పిల్లోని కూర్చోబెట్టిండు. ఆయనకు యాక్చువల్లీ ముగ్గురు కొడుకులు. ఫస్ట్ ఆయన ఒక ఆయన్ని కూర్చోబెట్టి చెప్పిండు, నేను ఇట్లా పని పడింది బయటకు వెళ్తున్నా, నేను బయటకు లేనప్పుడు ఎంతమంది కస్టమర్స్ వచ్చి బిల్ చేస్తారో ఆ బిల్ అంతా నాకు చెప్పు, ఆ బిల్ చెప్పకపోయినా పర్లేదు, బట్ నాకేమంటే మొత్తం ఇప్పటిదాకా మన షాప్కి ఎంత అమౌంట్ వచ్చిందో చెప్పు అని చెప్పిండు. ఈ బాబు కూర్చొని ఫస్ట్ ఒక ఆయన వచ్చిండు, కస్టమర్ 50 రూపీస్ బిల్ చేసిండు. నెక్స్ట్ ఒక కస్టమర్ వచ్చిండు, 10 రూపీస్ బిల్ చేసిండు. అంతట్లకే మన నాన్న వచ్చిండు. వాళ్ళ నాన్న వచ్చి ఎంత బిల్ అయింది ఇప్పటివరకు అని అడిగిండు. ఈయన ఏమని చెప్పిండు, 50 + 10 60 అని చెప్పిండు. ఆ తర్వాత సరే నువ్వు కూర్చో, నాకు ఇంకా పనిగా అయిపోలేదు, నేను వెళ్ళేసి వస్తా అని చెప్పిండు. ఆలోపు ఇంకా ఆయన వెళ్ళగానే ఒక 10 మంది కస్టమర్లు వచ్చిర్రు, బిల్ చేసిర్రు, వెళ్ళిపోయారు. మళ్ళీ నాన్న వచ్చి అడిగిండు ఎంత బిల్ అయిందని. ఈయన గుర్తుంటుందా, 10 మంది 12 మందిది ఎంత బిల్ అమౌంట్ అయిందో ఆ రోజంతది గుర్తుండదు. సో ఈ కేసులో ఏమైపోయాడు, ఈ బాబు ఫెయిల్ అయిపోయాడు. ఈ బాబు ఇట్లా ఫెయిల్ అయిపోయాడని నెక్స్ట్ డే సేమ్ ఆయనకు పని అయిపోలేదు, నెక్స్ట్ డే కూడా తను వెళ్ళాలి. నెక్స్ట్ ఏం చేసిండు, ఇంకొక బాబుని పిలిచి ఇక్కడ చెప్పిండు ఏమని, నేను ఇట్లనే తమ్ముడిని కూర్చోబెట్టి వెళ్ళినాను, వాడు చేయలేకపోయిండు, అట్లీస్ట్ నువ్వన్నా సరిగ్గా చెయ్యు అని చెప్పి ఈ ముందు రోజు జరిగిన సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఎండ్ ఆఫ్ ది డే ఎంత బిల్ వచ్చింది మన షాప్కి అని అడిగిండు. వీడు కూర్చొని ఫస్ట్ ఒక ఆయన వచ్చిండు, రాగానే ఏం చేసిండు, 50 రూపీస్ ఆయన బిల్. నెక్స్ట్ ఒక ఆయన వచ్చిండు 10 రూపీస్. నెక్స్ట్ ఒక ఆయన వచ్చిండు 40 రూపీస్ బిల్ చేసిండు. ఆ తర్వాత ముగ్గురు కస్టమర్లు అనగానే నాన్న వచ్చి అడిగిండు ఇప్పటివరకు ఎంత బిల్ అయింది అనగానే వీడు వీటిని సమ్ చేసి ఏమని చెప్పిండు, 100 అని చెప్పిండు. సరే నేను వెళ్తున్నా, నా పని ఇంకా అయిపోలేదు, నేను అయిపోగానే వస్తా అని చెప్పిండు. మళ్ళీ వీడు కూర్చొని వచ్చే కస్టమర్ల బిల్ అంతా కూడా రాసుకుండు. మళ్ళీ ఇంకో 3 మెంబర్స్ అనగానే మళ్ళీ నాన్న వచ్చి అడిగిండు ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్లు వచ్చిర్రు, ఎంత బిల్ చేసిర్రు అని అడిగిండు. వీడేం చేస్తాడు, మళ్ళీ ఇదంతటిని కూడా కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. 50 + 10 60, 60 + 10 40, 40 60 + 40 100, 100 + 100 200, ఇట్లా మళ్ళీ సమ్ చేసుడు స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ మళ్ళీ చెప్పాడు నేను వెళ్తున్నా సరే అని చెప్పి, మళ్ళీ వీడు వచ్చే కస్టమర్లంతా రాసుకుండు, ఇట్లా రాస్తూ ఉండు, రైట్. కాకపోతే వీడికి ఏమైందంటే మధ్యలో పని పడింది, వీడు కూడా షాప్లో వీడు రాసిన పేపర్ ఏదైతే ఉందో ఇదంతటిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. నాన్న చూస్తే వీడు షాప్లో లేడు. మొత్తం బిల్ ఎంత అయిందో చూద్దామంటే వీడు రాసిందేమో ఈయనకు అర్థం కాదు, వీడు ఏమేమి రాసిండు 50 10 ఇట్లా రాసుకుండు, అది అర్థమవుతుందా, అర్థం కాదు కదా. నెక్స్ట్ థర్డ్ డేకి కూడా ఆ పని అయిపోలేదు, ఆ పని థర్డ్ డే కూడా ప్రొలాంగ్ అయింది. సో థర్డ్ డే ఏం చేసిండు, వీడు ఇంకొక బాబుని బాబుకి పిలిచి ఈ టూ సిచ్యువేషన్స్ చెప్పిండు. నువ్వు అట్లా చెయ్యకు, ఒకవేళ వెళ్ళిపోతే నాకు అర్థమయ్యేలాగా రాయి, ఒకవేళ నువ్వు షాప్లో ఉండకపోతే నాకు అర్థమయ్యేలాగా రాయి, అట్లీస్ట్ ఆ పేపర్ చూస్తేనన్నా నాకు అర్థమయ్యేలాగా ఉండాలి అని చెప్పిండు. సో వీడేం చేసిండు, ఫస్ట్ ఒక కస్టమర్ రాగానే 50 అని రాసిండు, ఇక్కడ రాసుకొని ఇక్కడ కింద ఏం చేసిండంటే ఇట్లా రాసుకుండు ఏమని, టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అని రాసిండు. నెక్స్ట్ ఒక కస్టమర్ వచ్చిండు, 10 రూపీస్ బిల్ చేసిండు, అప్పుడు వీడు ఏం చేస్తాడు, దీనికి కలిపేస్తాడు ఏమని, టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 60 అని రాస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కస్టమర్ వచ్చిండు, 100 రూపీస్ బిల్ చేసిండు, 40 రూపీస్ బిల్ చేసిండు అని అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ ఈడు ఏమని చేస్తాడు,
టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పటివరకు ఎంత బిల్ వచ్చింది, మనకు ఎంత అమౌంట్ వచ్చింది 100 అని రాస్తాడు. నెక్స్ట్ ఇంకొక కస్టమర్ వచ్చిండు 80 రూపీస్ బిల్ చేసిండు అనుకోండి, టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని రాస్తాడు, 80 అని రాస్తాడు. వీనికి కూడా సేమ్ పని పడింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలా నానొచ్చి ఈ పేపర్ని చూసిండు. ఈ పేపర్ని చూడంగానే వాళ్ళ నాన్నకు అర్థమైపోతుంది కదా, టోటల్ అమౌంట్ అని చూడంగానే ఇక్కడ ఎంత ఉంది, 180 అని ఉంది. 180 అని చూడంగానే వాళ్ళ నాన్న అర్థం చేసుకుంటాడు, ఓ ఇప్పటి వరకు నా షాప్కి ఇంత ఇన్కమ్ వచ్చింది ఈ రోజు అని అర్థం చేసుకుండు. రైట్, ఇది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లా ఇప్పుడు ఇట్లా టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 180 అని గిట్ట మనం రాస్తే ఈ టోటల్ అమౌంట్ అనేది ఏమవుతుంది అంటే ఒక వేరియబుల్ అవుతుంది. టోటల్ అమౌంట్ అనేది ఒక వేరియబుల్. ఈక్వల్స్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. ఈ 180 అనేది ఒక వాల్యూ. సో మనం ఎప్పుడైతే మన ఇంటర్ప్రిటర్లా టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 180 అని రాస్తామో, మన ఇంటర్ప్రిటర్ దాన్ని ఏమని అర్థం చేసుకుంటుంది అంటే, ఓకే ఈ టోటల్ అమౌంట్ అనే కంటైనర్లా 180 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉందని అర్థం చేసుకుంటుంది. ఇది ఒక కంటైనర్ అనుకుంటే దీన్ని మనం టోటల్ అమౌంట్ అని పేరు పెట్టినాం. రైట్, ఈ టోటల్ అమౌంట్ అనే కంటైనర్లో ఏం స్టోర్ అయి ఉంది, 180 అనే వాల్యూ స్టోర్ అయి ఉంది. నేను ఎప్పుడైతే ప్రింట్ టోటల్ అమౌంట్ అని అంటాను, అప్పుడు మన ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఈ పేరుతోని ఏదైనా కంటైనర్ ఉందా అని చూస్తుంది. అవును ఉంది, ఉంటే అందులో ఏ వాల్యూ ఉంది, 180 అనే వాల్యూ ఉంది. సో 180 అనే వాల్యూని బయటకు ప్రింట్ చేస్తుంది. అది ఎట్లనో ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఏమని డిక్లేర్ చేస్తా అంటే, నేను ఆన్లైన్ ఇంటర్ప్రిటర్కి వెళ్తున్నాను, వెళ్ళేసి ఇక్కడ నేను ఏమని డిక్లేర్ చేస్తా, టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 180 అని పెట్టిన. 180 అని పెట్టి అంటే నెక్స్ట్ ఆ తర్వాత ప్రింట్ టోటల్ అమౌంట్ అని చెప్పి రన్ చేస్తే ఏమైంది, 180 అనే వాల్యూ బయటకు వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మనం ఎప్పుడైతే మన ఇంటర్ప్రిటర్కి టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 180 అని చెప్పినామో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్లా, టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 180 అని చెప్పంగానే ఈ టోటల్ అమౌంట్ అనేది ఒక కంటైనర్ అని అనుకుంటే అందులో 180 అనే వాల్యూ స్టోర్ అయి ఉంది. దీని పేరేంది, ఈ కంటైనర్ పేరు టోటల్ అమౌంట్ అని అనుకోండి. ఎప్పుడైతే నేను ప్రింట్ టోటల్ అమౌంట్ అని పెడతానో అప్పుడు మన ఇంటర్ప్రిటర్ ఈ టోటల్ అమౌంట్ అనే కంటైనర్లా ఏదైనా వాల్యూ ఉందేమో చూస్తుంది, చూసి అది బయటకు ప్రింట్ చేస్తుంది. రైట్, ఇలా మనం మన పైథాన్లో వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. మన అసలు ఈ వేరియబుల్స్ ఎందుకు అవసరమో ఒకసారి చూద్దాం. వై డు వి నీడ్ వేరియబుల్స్ అంటే, టు స్టోర్ అండ్ రీయూజ్ డాటా. మనం ఇక్కడ ఏం చేసినాం, మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అయింది, 180. 180ని మనం ఏం చేసినాం, ఒక వేరియబుల్లో స్టోర్ చేసినాం. టు స్టోర్ అండ్ రీయూజ్ ది డాటా. ఎప్పుడైతే వాళ్ళ నాన్న వచ్చి టోటల్ అమౌంట్ అనే దాన్ని చూసిండో అప్పుడు ఆయనకి ఏమని అర్థమైపోయింది, ఓ ఇప్పటి వరకు 180 రూపీస్ వచ్చింది అని అర్థమైపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ నాన్న వచ్చి ఆ డాటాని ఆల్రెడీ స్టోర్ అయిన డాటాని వాళ్ళ నాన్న యూజ్ చేసుకుండు, ఇప్పటిదాకా ఇంత వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ ఏంటి, టు రెడ్యూస్ రిపిటేషన్స్. మనం సెకండ్ కేసులా ఇక్కడ ప్రతిసారి వాళ్ళ నాన్న వచ్చి అడిగినప్పుడు వీడు ఏం చేస్తుండు, మళ్ళీ ఫస్ట్ నుంచి సమ్ చేయడం స్టార్ట్ చేస్తుండు. ముగ్గురు కాగానే ఫస్ట్ వాళ్ళ నాన్న వచ్చి అడిగిండు, ఒకసారి సమ్ చేసిండు. మళ్ళీ నెక్స్ట్ 6 మెంబర్స్ కాగానే వాళ్ళ నాన్న వచ్చి అడిగితే మళ్ళీ ఏం చేసిండు, వీడు మళ్ళీ ఫస్ట్ నుంచి సమ్ చేయడం స్టార్ట్ చేసిండు. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏం చేసినాం, టోటల్ అమౌంట్ అని పెట్టినాం. టోటల్ అమౌంట్ అని పెట్టి ప్రతిసారి కస్టమర్ వస్తుండు, వచ్చిన ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం, చివరిగా ఏదైతే వాల్యూ ఉంటుందో దానికి ఈయన వేసిన బిల్ని యాడ్ చేసేస్తున్నాం. రైట్, సో అట్లా ఏం చేయొచ్చు, మనం ఈ రిపిటేషన్స్ని కాకుండా చూడొచ్చు అనమాట, రిపిటేషన్స్ కాకుండా చూడొచ్చు. క్లియర్. నెక్స్ట్ ఇంప్రూవ్ రీడబిలిటీ. మనకు సెకండ్ కేసులో వాళ్ళ నాన్న ఆ పేపర్ చూస్తే అర్థమైందా, అసలు అదేందో టోటల్ అమౌంట్ ఎంతనో ఏం రాసుకుండో అనేది అర్థం కాలే. బట్ థర్డ్ కేసులో వాడు క్లియర్గా రాసిండు, ఏమని, టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 180. ఎప్పుడైతే వాళ్ళ నాన్న వచ్చి దాన్ని చూసిండో ఆయనకి ఏమర్థమైపోయింది, ఓ ఇప్పటి వరకు ఇంత అమౌంట్ జనరేట్ అయిందని అర్థమైంది. రైట్, ఇది మన వేరియబుల్స్, ఎందుకు వేరియబుల్స్ వచ్చినాయి అనేది. నెక్స్ట్ మన పైథాన్ లాంగ్వేజ్లో వాటిని డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్ అని కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఏందో చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ అని 180 అని పెట్టిన. ఇక్కడ మనం మన వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి నేను ఏమేమి వాడుతున్నా, కొన్ని లెటర్స్ని ఒక అండర్ స్కోర్ని వాడిన.
కొన్ని లెటర్స్ అండర్ స్కోర్ వాడితే నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తా, ప్రింట్ ఏం చేస్తలేను కాబట్టి అవుట్పుట్ ఏం రాదు, బట్ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. రైట్. ఎప్పుడైతే నేను ఇక్కడ ఏం చేస్తా అంటే మన వేరియబుల్ నేమ్ని ఒక డిజిట్తోని స్టార్ట్ చేస్తున్నా, ఒక డిజిట్ పెట్టినా. ఇప్పుడు మన వేరియబుల్ నేమ్ ఏమి 9 టోటల్ అండర్ స్కోర్ అమౌంట్. ఇప్పుడు రన్ చేస్తా. రన్ చేస్తే నాకేంటి ఎర్రర్ వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడా ఒక డిజిట్తోని స్టార్ట్ అవ్వకూడదు. మరి వేరియబుల్ నేమ్ మధ్యలో డిజిట్స్ ఉండొచ్చా లేదా చూద్దాం. రైట్. ఇక్కడ 9 అని పెట్టిన, రన్ చేస్తున్నా. రన్ చేస్తే నాకేంటి ఏం ఎర్రర్ రాలే. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, మన వేరియబుల్ నేమ్ మధ్యలో డిజిట్స్ ఉండొచ్చు, చివరన ఉండొచ్చా లేదా చూద్దాం. చివరన కూడా ఉండొచ్చు, బట్ వేరియబుల్ నేమ్ స్టార్టింగ్ మాత్రము ఒక డిజిట్ తోని స్టార్ట్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకేం చూద్దామంటే స్పేస్ తోని స్టార్ట్ అవ్వచ్చా మరి మన వేరియబుల్ నేమ్ చూద్దాం. స్పేస్ ఇచ్చినాను కదా, స్పేస్ ఇచ్చి రన్ చేస్తున్నా. రన్ చేస్తే నాకు ఇండెంటేషన్ ఎర్రర్ అని వచ్చింది. అంటే మన వేరియబుల్ నేమ్ స్పేస్ తోని కూడా స్టార్ట్ అవ్వద్దు, స్టార్టింగ్ స్పేస్ ఉండొద్దు. మరి వేరియబుల్ నేమ్ మధ్యలో స్పేస్ ఉండొచ్చా లేదా చూద్దాం. మధ్యలో స్పేస్ పెట్టిన, రన్ చేసినాం. మనకు నార్మల్గా కామన్గా ఏం అలవాటు ఉంటుందంటే టూ డిఫరెంట్ వర్డ్స్ని రాసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా టోటల్ స్పేస్ ఆటోమేటిక్గా స్పేస్ ఇస్తాం మనకు తెలియకుండానే. స్పేస్ ఇచ్చి ఇలా చేస్తాం. ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది ఎర్రర్ వస్తుంది. సో మీరు అంతలా టూ డిఫరెంట్స్ వర్డ్ని వాడి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేద్దామని అనుకుంటే అండర్ స్కోర్స్తో వాటిని టూ డిఫరెంట్ వర్డ్స్ని కంబైన్ చేయండి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏమంటే మరి అండర్ స్కోర్స్తోని స్టార్ట్ అవ్వచ్చా వేరియబుల్ నేమ్ చూద్దాం. ఏం ఎర్రర్ రాలే. అంటే మన వేరియబుల్ నేమ్ అండర్ స్కోర్తోని స్టార్ట్ అవ్వచ్చు. అట్లనే మన వేరియబుల్ నేమ్లో స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, ఎలా ఉన్నా ఓకే. డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు. మన వేరియబుల్ నేమ్లో ఏమేమి ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఒక అండర్ స్కోర్ ఉండొచ్చు. ఒక అండర్ స్కోర్ అని కాదు, అంటే అండర్ స్కోర్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ అండర్ స్కోర్ ఉండొచ్చు. నెక్స్ట్ డిజిట్స్ ఉండొచ్చు, కాకపోతే మన వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడా డిజిట్ తోని స్పేస్ తోని స్టార్ట్ అవ్వకూడదు. రైట్. ఇప్పుడు ఆ పాయింట్సే ఇక్కడ చూడండి. ఈ రూల్స్లో ఈ రూల్స్లో ఏమని చెప్తుందంటే ఇక్కడ వేరియబుల్ నేమ్స్ కెన్ ఓన్లీ కంటైన్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్. ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ డిజిట్ అండ్ స్పేస్. రైట్. క్లియర్. మరి ఇక్కడ ఉంది కదా వేరియబుల్ నేమ్స్ కెన్ ఓన్లీ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్స్ అన్నాడు. ఒకవేళ నేను ఏం చేస్తా అంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ వాడి చూద్దాం. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఏం వాడుతున్నా అంటే @ అని వాడుతున్నా. @ అని వాడి రన్ చేస్తా. రైట్. రన్ చేస్తే ఏంటి నాకు ఎర్రర్ వచ్చింది. సో మన వేరియబుల్ నేమ్లో ఓన్లీ లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్స్ ఉండొచ్చు, బట్ మన స్పెషల్ క్యారెక్టర్స్ ఇవేమి కూడా ఉండొద్దు. ఈ మూడు మాత్రమే ఉండొచ్చు. ఇంకో కన్స్ట్రైన్ ఏంటి, మన వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడా ఒక డిజిట్ తోని స్టార్ట్ అవ్వద్దు, స్పేస్ తోని స్టార్ట్ అవ్వద్దు. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. రైట్. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాస్తున్నా, స్మాల్ ఎక్స్. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాస్తున్నా. ఇవి రెండు వేరు వేరు అన్నమాట. ఇప్పుడు నేను x ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాయగానే ఒక కంటైనర్ పేరు సపోజ్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎక్స్ అనే కంటైనర్లో 5 స్టోర్ అయింది. నెక్స్ట్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాయంగానే ఈ క్యాపిటల్ ఎక్స్ అనే కంటైనర్లో 10 స్టోర్ అయింది. రైట్. ఇవి రెండు డిఫరెంట్ అన్నమాట, సేమ్ కాదు. మనం పలికేది సేమ్ అయినా బట్ ఇక్కడ స్మాల్ ఎక్స్ డిఫరెంట్, క్యాపిటల్ ఎక్స్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే ఒక కపుల్ ఉన్నారు, ఆ కపుల్కి ట్విన్స్ ఉన్నారు అనుకోండి. ట్విన్స్ పేరు చింటూ చింటూ అని పెట్టారు. చింటూ చింటూ అని పెడితే ఇదేంది కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఎవరు ఇప్పుడు చింటూ అని పిలిస్తే ఇద్దరు పలుకుతారు. అట్లా కాకుండా మనం ఏం చేస్తాం, నార్మల్గా పెద్దోన్నేమో పెద్ద చింటూ అని పిలుస్తాం, చిన్నోన్నేమో చిన్న చింటూ అని పిలుస్తాం. సో దట్ మనకేంది చింటూ అనేది మనం పలికేది ప్రొనౌన్సియేషన్ సేమ్, బట్ పెద్ద అన్నప్పుడు పెద్ద ఆయన పలుకుతాడు, చిన్న అన్నప్పుడు చిన్న ఆయన పలుకుతాడు. అట్లనే ఇక్కడ స్మాల్ ఎక్స్ అన్నప్పుడేమో ఈ 5 అనే వాల్యూ వస్తుంది, క్యాపిటల్ ఎక్స్ అన్నప్పుడేమో ఈ 10 అనే వాల్యూ వస్తుంది. ఒకసారి చూద్దాం ఇది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాస్తున్నా, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాస్తున్నా. రాసి నెక్స్ట్ ఇవి రెండు వేరియబుల్ కదా, నేను ఎప్పుడైతే స్మాల్ ఎక్స్ని ప్రింట్ చేస్తానో
అందులో ఏం వాల్యూ ఉంది 5 అని ఉంది 5 బయటకు వచ్చింది. ఎప్పుడైతే నేను క్యాపిటల్ ఎక్స్ అని పెడతానో అందులో ఏం వాల్యూ స్టోర్ అయింది 10 ఉంది. సో 10 బయటకు వస్తుంది. క్లియర్ ఈ పాయింట్. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఆ తర్వాత అవాయిడ్ యూజింగ్ పైథాన్ కీవర్డ్స్. కొన్ని పైథాన్ కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఎలాంటి ఇప్పుడు ప్రింట్ అని ఉంది. ప్రింట్లో నేను ఇప్పుడు ప్రింట్ కానీ కొన్ని ఏంటివి సపోజ్ ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని పెట్టిన నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ప్రింట్ అని రాశాను అనుకోండి. ఇది ఏం చేస్తుంది మనకు ఒక పెద్ద ఎర్రర్ ఇస్తుంది. ఏమి ప్రింట్ అనేది ఒక కీవర్డ్ అన్నమాట పైథాన్లో. దీన్ని మనం వేరియబుల్ కింద వాడలేము. అలాగే ఇఫ్ అని ఎల్స్ అని కొన్ని ఉంటాయి. ఈ కీవర్డ్స్ని మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి వాడద్దు అని చెప్తున్నారు. రైట్ క్లియర్. హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్ అనేది ఇప్పటివరకు చూసినాం మనం. ఇప్పుడు అసలు వేరియబుల్ డెఫినేషన్ అంటే ఏందో చూడండి. ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ యూజ్డ్ టు స్టోర్ ద డాటా ఇన్ ప్రోగ్రామ్. రైట్ ఇక్కడ ఏంది వేరియబుల్ అనేది ఒక నేమ్. దీంట్లో మనం ఏం చేస్తున్నాం ఒక డాటాని స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ 10ని స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ స్మాల్ ఎక్స్ అనేది ఒక నేమ్, దాంట్లో డాటాని స్టోర్ చేస్తున్నాం. ఇట్ యాక్ట్ యాజ్ ఏ కంటైనర్ దట్ హోల్డ్స్ ద వాల్యూ. రైట్ ఇక్కడ ఎక్స్ అనేది దేన్ని హోల్డ్ చేస్తుంది 5 అనే వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ దేన్ని హోల్డ్ చేస్తుంది 10 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. రైట్ ఇది ఒక కంటైనర్ లాగా పనిచేస్తుంది. రైట్ విచ్ కెన్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. రైట్ ఇప్పుడు మీరు ఇక్కడ రండి. నేనేమని చెప్పిన ఈ ప్రాబ్లంలో ఈ థర్డ్ పిల్లోడ్ ఏం చేస్తుండు ప్రతిసారి కూడా కొత్త కస్టమర్ వచ్చినప్పుడల్లా ఈ టోటల్ అమౌంట్ని అప్డేట్ చేస్తుండా లేదా. ఫస్ట్ 50 ఉండే. ఎప్పుడైతే నెక్స్ట్ కస్టమర్ వచ్చిండో 10 రూపీస్ బిల్ చేసిండో అప్పుడు దీన్ని ఏం చేసినాం 50 + 10 యాడ్ చేసి 60 చేసినాం. నెక్స్ట్ కస్టమర్ 40 రూపీస్ బిల్ చేసిండు. ఆ తర్వాత మనం ఏం చేసినాం 60కి 40 యాడ్ చేసి టోటల్ అమౌంట్ ఎంత చేసినాం 100 చేసినాం. ఈ ప్రాసెస్లో మన టోటల్ అమౌంట్ అనే వేరియబుల్ వాల్యూ ఏమవుతుంది చేంజ్ అవుతూ వస్తుంది. రైట్ అట్లనే మన ప్రోగ్రాంలో కూడా అట్లా వేరియబుల్ వాల్యూ చేంజ్ అవుతూ వస్తుంది. రైట్ ఇది వేరియబుల్ యొక్క డెఫినేషన్. అసలు డాటా టైప్స్ డెఫినేషన్ ఏందో చూద్దాం. డాటా టైప్స్ డిఫైన్ ద కైండ్ ఆఫ్ డాటా ఏ వేరియబుల్ కెన్ హోల్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాస్తున్నాం. రైట్ ఇక్కడ టైప్ ఆఫ్ ఎక్స్ అని పెట్టింది అనుకోండి. ఎక్స్ అని పెడితే మనకి ఇది ఏమని ఇస్తుంది ఇంటీజర్ అని ఇస్తుంది, ఇంట్ అని ఇస్తుంది. ఎందుకు మనం ఈ ఎక్స్ అనే వేరియబుల్లో 5ని స్టోర్ చేసినాం. ఈ 5 అనేది ఏంటి ఒక ఇంటీజర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ప్రింట్ బయటకి దాన్ని ప్రింట్ చేస్తున్నా. అప్పుడు మనకు బయటకి ఏమని వస్తుంది ఇంట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం డాటా టైప్స్ డిఫైన్ ద కైండ్ ఆఫ్ డాటా ఏ వేరియబుల్ కెన్ హోల్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ఎక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ డాటాని స్టోర్ చేసుకొని ఉందో ఈ డాటా టైప్ వల్ల చెప్పొచ్చు. రైట్ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. కోడ్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఈ ఎక్స్ అనే కంటైనర్లో 10 పెట్టిన ప్రింట్ ఏంటి టైప్ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్లో ఏం స్టోర్ అయి ఉంది ఒక ఇంటీజర్. ఇప్పుడు మనకు బయటకి ఏమని రావాలి ఇంట్ అని రావాలి. వచ్చిందా. సో దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఈ డాటా టైప్స్ వల్ల ఒక వేరియబుల్ ఎట్లాంటి డాటాని స్టోర్ చేసుకొని ఉందో చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటి దే డిటర్మైన్ వాట్ ఆపరేషన్స్ దే డిటర్మైన్ వాట్ ఆపరేషన్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ దెమ్. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎక్స్లో 5 స్టోర్ చేస్తున్నా, వైలో ఏం స్టోర్ చేస్తున్నా 10 స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నేనేంటి ప్రింట్ ఎక్స్ ప్లస్ వై అని రాశాను అనుకోండి. అప్పుడు మనకి ఏమని ప్రింట్ అవుతుంది ఎక్స్లో ఏం స్టోర్ అయి ఉంది 5 ప్లస్ వైలో ఏమని స్టోర్ అయి ఉంది 10. ఈ రెండింటిని కలిపితే ఎంత ఆన్సర్ వస్తుంది 15. సో బయటకి మనకి 15 అని అవుట్పుట్ వస్తుంది. ఈ ఎక్స్ అనేది ఇక్కడ ఒక వేరియబుల్ ప్లస్ వై అనేది ఇక్కడ ఒక వేరియబుల్ కదా. ఈ రెండిట్లో ఎక్స్లో ఇంటీజర్ స్టోర్ అయ్యింది, వైలో ఇంటీజర్ స్టోర్ అయ్యింది. కాబట్టి మనం ఏమి ఈ ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు అడిషన్ ఆపరేషన్ని. ఎలానో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎక్స్లో 10 స్టోర్ అయి ఉంది కదా. నెక్స్ట్ వైలో 5ని స్టోర్ చేస్తున్నా. వైలో 5ని స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసి ఇక్కడ నేను ఏంది ప్రింట్ ఎక్స్ ప్లస్ వై అని చేశాను అనుకోండి. చేసి రన్ చేశా. రన్ చేస్తే నాకు ఏంటి అవుట్పుట్
15 వచ్చింది. ఇప్పుడు అట్లా కాకుండా నేను వైలో ఏం చేస్తా అంటే ఒక స్ట్రింగ్ని స్టోర్ చేస్తా. ఏమని వైలో కౌశిల్ అని స్టోర్ చేసిన. ఇప్పుడు ఏమవుతుంది యాక్చువల్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఉంది కదా, అంటే ఒక కంటైనర్ పేరు ఎక్స్, ఇందులో ఏం స్టోర్ అయి ఉంది 10 అని. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు కౌశిల్ అని పెట్టిన, ఒక కంటైనర్లో ఏం స్టోర్ అయి ఉంది ఒక స్ట్రింగ్ కౌశిల్ అని స్టోర్ అయి ఉంది. సో ఇప్పుడు నేను వీటి మధ్యలో యాడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, అంటే ఇంటీజర్ని స్ట్రింగ్ని మనం కలపొచ్చా? కలపలేం కదా, మనకేంటి ఎర్రర్ రావాలి. ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి రన్ చేస్తున్నా. రన్ చేస్తుంటే ఏంటి, ఆ, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, అన్సపోర్టెడ్ ఆపరెండ్ టైప్స్ ఫర్ ప్లేస్ ఇంటీజర్ అండ్ స్ట్రింగ్. మనం స్ట్రింగ్ని ఇంటీజర్ని ఎప్పటికీ కలపలేమని చెప్తుంది. సో ఈ డాటా టైప్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ద డిటర్మైన్ వాట్ ఆపరేషన్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ దెమ్. అంటే నువ్వు ఇంటీజర్ని కలపొచ్చు, ఇంటీజర్ని ఫ్లోట్ని కలపొచ్చు, బట్ ఇంటీజర్ని స్ట్రింగ్ని కలపలేవు, బులియన్ని స్ట్రింగ్ని కలపలేవు. ఇప్పుడు సపోజ్ నేను ఒక దాంట్లో ఒక వేరియబుల్లో బూలియన్ స్టోర్ చేస్తా. ఎట్లా, సపోజ్ ఇక్కడ వైలో నేను ఏం, సపోజ్ సరే ఇంకో కొత్త వేరియబుల్ తీసుకోండి జెడ్ అని, ఇందులో ఒక బూలియన్ స్టోర్ చేస్తా ట్రూ అని. ఇప్పుడు జెడ్ ప్లస్ వై చేద్దాం. జెడ్ ప్లస్ వై చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, సేమ్, మనం ఎప్పుడు కూడా బులియన్ని స్ట్రింగ్ని కలపలేము అని వస్తుంది. సపోజ్ ఇక్కడ వైలో నేను స్ట్రింగ్ కాకుండా ఫ్లోట్ని స్టోర్ చేసినాం అనుకోండి, ఇప్పుడు 3.5ని 10ని కలపొచ్చా? కలపొచ్చు, ఎందుకంటే ఫ్లోట్ని ఇంటీజర్ని మనం అబ్జల్యూట్గా కలపొచ్చు. సో మనం ఏంటి, ఎక్స్ ప్లస్ వై అని రాయంగానే మనకి ఏమైపోతుంది 13.5 అని బయటకు అవుట్పుట్ వస్తుంది. క్లియర్. సో ఈ డాటా టైప్స్ వల్ల ఇంకేం చేయొచ్చు అంటే ద డిటర్మైన్ వాట్ ఆపరేషన్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ దెమ్. క్లియర్. ఇది ఈరోజు మన క్లాస్ డాటా టైప్స్ అండ్ వేరియబుల్స్. మీరు ఇక్కడ దాకా వచ్చిరంటే నేను చెప్పేది మీకు చాలా బాగా అర్థమవుతున్నట్టు. నేను చెప్పేది నీకు నిజంగానే అర్థమైతే కింద డిస్క్రిప్షన్లో టెస్ట్ ఉంటుంది, వెళ్ళి రాయండి. సో దట్ నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత ఎఫెక్టివ్గా విన్నావో, నేను ఎంత ఎఫెక్టివ్గా చెప్పినో. మీరు మిస్టేక్స్ చేస్తే నేను ఇంకా టీచింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటా, ఎందుకంటే నేను చెప్పింది అర్థం కానప్పుడే మీరు మిస్టేక్స్ చేస్తారు. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ఆ గూగుల్ ఫామ్లో చెప్పండి, నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ ఇయర్.